హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ శ్రీవారి మాజీ ప్రియురాలు పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, శుక్రవారం రాత్రి కిరణ్ తనని కాదని కారు వేసుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి కావ్యలో కోపం కట్టలు తెంచుకుంది. తాను ఎంతగానో ప్లాన్ చేసుకున్న వీకెండ్ ప్లాన్ ఆ జానకి వేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్తో నాశనమైపోయింది. తన అపార్ట్మెంట్లో ఒంటరిగా కూర్చున్న కావ్య టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసును విసిరికొట్టింది. ఏంటి కిరణ్, నీకు నీ భార్య పిల్లలే అంత ముఖ్యమా? నన్ను కేవలం నీ అవసరాల కోసం వాడుకుంటున్నావా? లేదు, నిన్ను ఆ జానకికి వదిలేసి నేను మళ్ళీ ఒంటరిదాన్ని కాలేను. నా ప్రేమ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. జానకితో నీకున్న బంధాన్ని ఎలా తెంచాలో నాకు తెలుసు అని తనలో తాను రగిలిపోతూ కిరణ్కు వరుసగా ఫోన్లు చేసింది. కానీ కిరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఆమె అహంకారం మరింత దెబ్బతింది. శని ఆదివారాలు కిరణ్కు ఇంట్లో ఒక కొత్త వాతావరణం ఎదురైంది. జానకి కిరణ్తో గొడవపడలేదు, నిలదీయలేదు. కానీ ఆమె మౌనం కిరణ్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంట్లో పిల్లలతో నవ్వుతూ ఆడుకుంటుంది. కిరణ్కు ఇష్టమైన వంటలు చేస్తుంది. కానీ కిరణ్ కళ్ళలోకి సూటిగా చూడడం లేదు. కేవలం అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడుతుంది. కిరణ్ మనసులో ఒకటే ఆరాటం. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. కావ్య ఏమైపోయిందో, ఆమె కోపంగా ఉంటే ఎలా శాంతింపజేయాలి అని బాత్రూంలోకి వెళ్ళి చాటుగా ఫోన్ ఆన్ చేశాడు. ఆన్ చేయగానే వందల కొద్ది మెసేజ్లు, మిస్డ్ కాల్స్. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా కిరణ్? నీకు నీ ఫ్యామిలీ ముఖ్యం అయితే నాతో ఈ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? నాతో ఎందుకు ఆడుకున్నావు? నువ్వు రేపు ఉదయం నన్ను కలవకపోతే నేను చచ్చిపోతాను. ఆ మెసేజ్లు చదవగానే కిరణ్ గుండె ఆగినంత పనైంది. వెంటనే కావ్యకు కాల్ చేద్దామనుకున్నాడు. కానీ బయట జానకి అలికిడి వినిపించడంతో భయంతో ఫోన్ మళ్ళీ ఆపేసి జేబులో పెట్టుకున్నాడు. జానకి ప్రశాంతతను చూస్తుంటే కిరణ్కు తెలియని అపరాధ భావన కలుగుతుంది. ఎంత మంచి భార్య, పిల్లలు, నేను వీళ్లకు ఎంత ద్రోహం చేస్తున్నాను. కానీ కావ్యను కూడా వదులుకోలేను. ఆమె చచ్చిపోతానంటుంది అని రెండు పడవల మీద కాలు వేసిన వాడిలా తల్లడిల్లిపోయాడు. ఆ 2 రోజులు కిరణ్ ఇంట్లోనే ఉండి పిల్లలతో ఆడుకుంటూ గడిపాడు. జానకి ఎప్పటికప్పుడు అతని కదలికను గమనిస్తూనే ఉంది. కిరణ్ ఫోన్ ముట్టుకోకపోవడం చూసి ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే అని ఆమెకు తెలుసు. సోమవారం ఆఫీస్కి వెళ్ళగానే కావ్య మళ్ళీ తన వలను విసురుతుందని జానకికి స్పష్టంగా అర్థమైంది. సోమవారం ఉదయం కాగానే కిరణ్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో కావ్యకు కాల్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. టెన్షన్తో ఆఫీస్కి చేరుకోగానే నేరుగా హెచ్ఆర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడ కావ్య లేదు. కంగారుగా వెతుకుతుండగా ఆమె ఆఫీస్ టెర్రస్ మీద ఒంటరిగా నిలబడి ఉండడం చూశాడు. వేగంగా పైకి వెళ్ళి, కావ్య, ఐఆమ్ సారీ, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు కిరణ్ బతిమలాడుతూ. కావ్య కళ్ళు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఆమె కిరణ్ వైపు చూడకుండానే, ఎందుకు కిరణ్, నా ఫోన్ లిఫ్ట్ చేయని వాడికి నేను ఆన్సర్ చేయాలా? అసలు నేను నీకు ఏమవుతాను? కేవలం నీ టైంపాస్ కోసమేనా నేను ఉన్నది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కిరణ్ మనసు కరిగిపోయింది. ఆమె భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ప్లీజ్ కావ్య, అర్థం చేసుకో. ఆ రోజు వాడికి బాగా జ్వరం. తండ్రిగా అది నా బాధ్యత. అందుకే వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో జానకి ఎప్పుడు నా చుట్టూనే ఉంటుంది. ఫోన్ మాట్లాడితే అనుమానం వస్తుందని స్విచ్ ఆఫ్ చేశాను అన్నాడు. కావ్య విసురుగా అతని చేతులు పక్కకు నెట్టేసి, బాధ్యత, భార్య, పిల్లలు అన్నీ నీకు వాళ్లే కదా. మరి నేను 8 ఏళ్ల క్రితం నీకోసం నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నా ఒంటరితనంలో నువ్వు తోడు వచ్చావని సంబరపడ్డాను. కానీ నువ్వు నన్ను అడుగడుగున అవమానిస్తున్నావు. నీకు నీ భార్యే ముఖ్యమైతే నన్ను వదిలేసి వెళ్ళిపో కిరణ్. నేను నా కర్మ కాలిపోయిందని ఏడ్చుకుంటూ ఈ బిల్డింగ్ పైనుంచే దూకేస్తాను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. చచ్చిపోతాను అనే మాట వినగానే కిరణ్ భయపడిపోయాడు. వెంటనే కావ్యను గట్టిగా హత్తుకున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు కావ్య. నువ్వు లేకపోతే నేను బతకలేను. జానకి కేవలం నా భార్య మాత్రమే, నా పిల్లల తల్లి. కానీ నా ప్రేమ, నా సర్వస్వం నువ్వే. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, ప్రామిస్ అని వాగ్దానం చేశాడు. కావ్య ఏడుస్తున్నట్లు నటిస్తూనే కిరణ్ భుజం మీద తల వాల్చి ఒక కుటిలమైన నవ్వు నవ్వింది. తను వేసిన ఎమోషనల్ బ్లాక్మెయిల్ అస్త్రం పనిచేసింది. కిరణ్ మళ్ళీ తన గుప్పెట్లోకి వచ్చేశాడు.
ఇంటి దగ్గర జానకి పని అంతా ముగించుకొని హాల్లో కూర్చుంది. ఆమె ఆలోచనలు కిరణ్ ఆఫీస్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పాటికి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. ఆ కావ్య ఆయన్ని మళ్ళీ తన మాయలో పడేసుకొని ఉంటుంది. 8 ఏళ్ల నా భార్యగా నాకున్న స్థానాన్ని ఆవిడ ఎంత సులువుగా ఆక్రమించాలని చూస్తుంది. కానీ నేను చూస్తూ ఊరుకోను. నా శత్రువు ఎవరో నేను చూడాలి. ఆమె ముందు నేను ఒక భార్యగా నా ఉనికిని చాటుకోవాలి. నా భర్త నా సొంతం అని ఆమెకు అర్థమయ్యేలా చెయ్యాలి అని జానకి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే లేచి వంటగదిలోకి వెళ్ళింది. కిరణ్కు ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు, వెజ్ పులావ్ వేడివేడిగా తయారు చేసింది. వాటిని అందమైన క్యారేజ్లో సర్దింది. తర్వాత తన బీరువా తెరిచి పెళ్లినాటి పట్టుచీర లాంటి అందమైన ఎరుపు రంగు సాంప్రదాయక చీరను కట్టింది. జుట్టును చక్కగా ముడివేసుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టు, మెడలో కిరణ్ కట్టిన మంగళసూత్రం స్పష్టంగా కనిపించేలా ముస్తాబయింది. అద్దంలో తనను తాను చూసుకుంది. ఒక సగటు గృహిణిలా కాదు, తన సంసారాన్ని కాపాడుకోవడానికి సిద్ధమైన ఒక శక్తి స్వరూపిణిలా కనిపించింది. క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా కిరణ్ ఆఫీస్ ఉండే టెక్ పార్కు బయలుదేరింది. దారి పొడవునా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. జీవితంలో మొదటిసారి తన భర్తను వేరొక స్త్రీతో పంచుకోవాల్సి వస్తుందన్న బాధ ఒకవైపు ఉన్నా, ఈరోజు తను వెనకడుగు వేస్తే తన కుటుంబం విచ్ఛిన్నం అవుతుందన్న ధైర్యం ఆమెను ముందుకు నడిపించింది. మధ్యాహ్నం 1 గంట. కిరణ్ ఆఫీస్ క్యాంటీన్లో కావ్యతో కలిసి లంచ్ చేస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ఎంతో క్లోజ్గా కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కావ్య తన చేతితో కిరణ్కు ఫుడ్ తినిపిస్తుంది. కిరణ్ ప్రపంచాన్ని మరిచిపోయి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి టెక్ పార్క్ రిసెప్షన్ దగ్గర జానకి కార్ ఆగింది. కిరణ్కు కాల్ చేసింది. కిరణ్ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద జానకి పేరు చూసిన కిరణ్ ఉలిక్కిపడ్డాడు. కావ్య అది గమనించి, ఎవరు? నీ ఇల్లాలు జానకేమ్మేనా? కట్ చెయ్యి. భోజనం చేసేటప్పుడు కూడా ఆవిడ గోలేంటి అంది విసుగ్గా. కిరణ్ వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు. జానకికి కాల్ కట్ అవ్వగానే అర్థమైపోయింది, అతను ఎవరితో బిజీగా ఉన్నాడు. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి తన భర్త కిరణ్ పేరు చెప్పి తను తెచ్చిన లంచ్ బాక్స్ చూపించింది. సెక్యూరిటీ ఆమెను లోపలికి అనుమతించారు. జానకి నేరుగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్ వైపు నడిచింది. విశాలమైన ఆ క్యాంటీన్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. జానకి కళ్ళు చుట్టూ వెతికాయి. మూలగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కిరణ్, అతని పక్కనే కావ్య. కావ్య కిరణ్ చేతిని పట్టుకొని ఏదో చెబుతూ నవ్వుతుంది. ఆ దృశ్యం చూడగానే జానకి గుండెల్లో ఒక బాగు దిగినంత పనైంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా భర్త, నా పిల్లల తండ్రి ఇంకొక స్త్రీతో అంత చనువుగా ఎలా ఉండగలుగుతున్నాడు అని మనసు రోధించింది. కానీ మరుక్షణమే తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకుంది. కన్నీళ్లను వెనక్కి నెట్టి పెదవులపై చిరునవ్వు పులుముకొని అత్యంత హుందాగా ఆత్మవిశ్వాసంతో వాళ్ళ టేబుల్ వైపు అడుగులు వేసింది. జానకి వాళ్ళ టేబుల్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. హలో అండి అని ఎంతో మృదువుగా పిలిచింది. ఆ పిలుపు వినగానే కిరణ్ తల పైకెత్తి చూశాడు. ఎదురుగా సాక్షాత్తు జానకి. కిరణ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలైంది. చేతిలో ఉన్న స్పూన్ కింద పడిపోయింది. కళ్ళల్లో ప్రాణాలు లేవు. గొంతులో మాట పెగల్లేదు. జానకి, నువ్వేంటి ఇక్కడ అన్నాడు వణుకుతున్న గొంతుతో. వెంటనే కావ్య చెయ్యి వదిలేసి దూరంగా జరుగుతూ కావ్య ఆశ్చర్యంగా జానకి వైపు చూసింది. జానకి అలంకరణ, ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత, అందం చూసి కావ్యకు లోపల ఏదో తెలియని అభద్రతా భావం మొదలైంది. జానకి కిరణ్ భయం చూసి లోపల నవ్వుకున్నా పైకి మాత్రం అమాయకంగా, ఏంటండి అలా కంగారు పడుతున్నారు? దయ్యం వచ్చినట్టు చూస్తున్నారు. ఈరోజు ఉదయం హడావిడిలో క్యారేజ్ తీసుకెళ్లడం మర్చిపోయారు. మీరు మళ్ళీ బయట చెత్త ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారని మీకోసం మీకు ఇష్టమైన వెజ్ పలావ్, నేతి బొబ్బట్లు, వేడి నెయ్యి స్వయంగా తెచ్చాను అంటూ చేతిలో ఉన్న బాక్స్ను టేబుల్ మీద పెట్టింది జానకి. కిరణ్కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. పక్కన కావ్య అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. కిరణ్ జానకి వైపు, కావ్య వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. అప్పుడు జానకి చూపు కావ్య మీదకు మళ్ళింది. ఎవరండి ఈవిడ? మీ కొలిక, పరిచయం చేయరా అని అడిగింది. కిరణ్ తడబడుతూ, అవును జానకి, తను మా హెచ్ఆర్ మేనేజర్ కావ్య. కావ్య, షీఈ్ మై వైఫ్ జానకి అని పరిచయం చేశాడు. జానకి ఎంతో సమ్రతంగా 2 చేతులు జోడించి కావ్యకు నమస్కారం చేసింది.
నమస్తే అండి. మా ఆయన మీ గురించి చాలా చెబుతుంటారు అంది జానకి. కిరణ్ ఎప్పుడు కావ్య గురించి చెప్పలేదని కావ్యకు తెలుసు, కిరణ్కు తెలుసు. జానకి వేసిన ఆ మాటకు కిరణ్ షాక్ అయ్యాడు. కావ్య బలవంతంగా నవ్వు తెచ్చుకొని, హలో జానకి, నైస్ టు మీట్ యూ. కిరణ్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నాడో తెలుసు కదా, భోజనం కూడా క్యాంటీన్లో చేయాల్సి వస్తుంది అంటూ దెప్పి పొడిచింది. దానికి జానకి ఏమాత్రం తొనగకుండా చిరునవ్వుతోనే ఒక పెద్ద కౌంటర్ ఇచ్చింది. అవునండి, నాకు తెలుసు. మా ఆయనకు పని అంటే ఎంత పిచ్చో, నా చేతి వంట అంటే కూడా అంతే పిచ్చి. ఆయనకు ఇంటి భోజనం ఉంటే ఏ అమృతం కూడా అక్కర్లేదు. బయట ఎన్ని రంగుల ఫుడ్స్ ఉన్నా అవి క్షణికమైన రుచిని ఇస్తాయని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని బాగా తెలుసు. అందుకే ఆయన ఎప్పుడు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. ఏమంటారండి అని కిరణ్ వైపు చూసి నవ్వింది. జానకి చెప్పిన ఆ మాటల్లోని అంతరార్థం కిరణ్కు, కావ్యకు ఇద్దరికీ స్పష్టంగా అర్థమైంది. జానకి బయట ఫుడ్ అని చెబుతూనే కావ్యతో అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని పరోక్షంగా ఎత్తి చూపించింది. కావ్య ముఖం అవమానంతో ఎర్రబడింది. కిరణ్ చెమటలు తుడుచుకుంటూ, అవును జానకి, థ్యాంక్స్ లంచ్ తెచ్చినందుకు అన్నాడు కిందకు చూస్తూ. జానకి కావ్య వైపు మళ్ళీ తిరిగి, మా ఆయన చాలా అమాయకుడండి. ఎవరైనా పాపం అని నవ్వితే వాళ్లకు సర్వస్వం ఇచ్చేసే రకం. ఆఫీస్ పనిలో పడిపోయి కొన్నిసార్లు దారి తప్పుతుంటారు. ఒక భార్యగా ఆయన ఆరోగ్యం, ఆయన ప్రవర్తన దారి తప్పకుండా చూసుకోవడం నా బాధ్యత. అందుకే ఇక నుంచి రోజు నేనే స్వయంగా లంచ్ తీసుకొని వస్తాను అని గట్టిగా చెప్పింది. కావ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జానకి అమాయకురాలు, ఇంట్లో కూర్చునే వెర్రి బాగుది అని కిరణ్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఎదురుగా ఉన్న జానకి మాటల్లో ఎంతో పదును ఉంది. సరే అండి, మీరు భోజనం చేయండి, నేను వెళ్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయం అయ్యింది అని చెప్పి జానకి కిరణ్ భుజం మీద ఎంతో ప్రేమగా చెయ్యి వేసి నిమిరింది. కిరణ్ ఆ స్పర్శకు ముడుచుకుపోయాడు. ఆ తర్వాత జానకి కావ్య వైపు చూసి, మళ్ళీ కలుద్దాం కావ్య గారు. మీరు ఒంటరిగా ఉంటున్నారని మా ఆయన చెప్పారు. మీలాంటి వాళ్ళను చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. దొరకని అద్దె ఇంట్లో బతకడం చాలా కష్టం కదా. త్వరలో మీకంటూ ఒక సొంత ఇల్లు దొరుకుతుందని ఆశిస్తున్నాను. బాయ్ అని చెప్పి చాలా హుందాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జానకి అక్కడి నుంచి వెళ్ళగానే కావ్య కోపంతో ఊగిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కిరణ్ వైపు కసిగా చూసింది. ఏంటి కిరణ్ ఇదంతా? నీ భార్యను ఇక్కడికి ఎందుకు రానిచ్చావు? ఆమె మాటలకు అర్థం ఏంటి? నాకే సెటర్లు వేస్తుందా ఆమె? అంటూ గట్టిగా అరిచింది. కిరణ్కు ప్రాణం పోయినంత పనైంది. నాకు నిజంగా తెలీదు కావ్య. తను ఇలా సడన్గా ఆఫీస్కి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. తన మాటలకు అర్థం నువ్వు అనుకున్నది కాదు. తను చాలా అమాయకురాలు. క్యాంటీన్ ఫుడ్ గురించి మాత్రమే మాట్లాడుతుంది అని పరిస్థితిని కవర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కావ్య అంత పిచ్చిది కాదు. అమాయకురాలా? నీ పిచ్చి కాని కిరణ్, ఆమె అమాయకురాలు కాదు. ఆమె మాటలు సూటిగా నా గుండెకు తగిలాయి. నన్ను అద్దె ఇల్లు అంటూ అవమానించింది. నాకంటూ ఎవ్వరూ లేరని దెప్పి పొడిచింది. నేను దీన్ని ఎక్కడితో వదలను. నీ భార్య నాతో యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పుడు నేను జానకికి చూపిస్తాను నా పవర్ ఏంటో అని కసితో పళ్ళు కొరుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిరణ్ టేబుల్ దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు. ఎదురుగా జానకి తెచ్చిన బాక్స్ ఉంది. ఆ బాక్స్ తెరిచాడు. అందులో కిరణ్కు ఇష్టమైన నేతి బొప్పట్లు, ఒక చిన్న చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ఇలా రాసి ఉంది. శ్రీవారికి ఎప్పుడోసారి బయట తింటే అది రుచి, కానీ రోజు పరాయి భోజనం తింటే అది రోగం. నేను మీ రోగాన్ని నయం చేయడానికి వచ్చాను. ప్రేమతో మీ జానకి. ఆ చీటీ చదవగానే కిరణ్కు చెమటలు పట్టాయి. జానకికి తన గురించి, కావ్య గురించి అంత తెలిసిపోయిందని అతనికి ఆ క్షణంలో స్పష్టంగా అర్థమైంది. తన బండారం బయటపడిపోయిందని గ్రహించిన కిరణ్ భయంతో వణికిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే జానకి ఏ అగ్నిపర్వతంలా బద్దలవుతుందోనన్న భయం అతన్ని వణికిస్తుంది. మరోవైపు ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన జానకి కారెక్కి కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు. ఒక యోధురాలికి ఉండాల్సిన ధైర్యం, పట్టుదల ఉన్నాయి. నా మొదటి అడుగు పడింది. కావ్యకు నా ఉనికి తెలిసింది. నా భర్తకు తన తప్పు ఏంటో అర్థమైంది. కానీ నా పోరాటం ఇంకా ముగియలేదు. నా కుటుంబాన్ని నేను ఏ స్థితిలోనూ ఆ పరాయి స్త్రీకి అప్పగించను అని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి కిరణ్ ఇంటికి రాగానే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి? జానకి కిరణ్ను నిలదీస్తుందా? లేక తన మౌనంతోనే అతనికి నరకం చూపిస్తుందా?
ఆఫీస్ క్యాంటీన్ నుండి బయటకు వచ్చిన జానకి మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి. తన అడుగులు చాలా బలంగా పడ్డాయి. కావ్యకు ఒక గట్టి హెచ్చరిక ఇచ్చానని ఆమెకు తృప్తిగా ఉన్న తన భర్త కిరణ్ పరిస్థితి ఏమిటో అని ఆమెకు కొంచెం ఆందోళనగా ఉంది. కిరణ్ భయపడుతున్నాడని, తన ప్రవర్తన వల్ల అతను ఎంతలా కలత చెందుతున్నాడో ఆమె గమనించింది. కానీ అతను చేసిన తప్పుకు అతనే బాధ్యత వహించాలి. తను ఎంతలా దిగజారిపోయాడో అతనికి అర్థం కావాలి అని జానకి గట్టిగా నిర్ణయించుకుంది. మరోవైపు ఆఫీస్లో కిరణ్ పరిస్థితి దారుణంగా ఉంది. జానకి వెళ్ళిపోయాక కావ్య అతనిని నిలదీసింది. ఏంటి కిరణ్, నీ భార్య వచ్చి నన్ను అంత మాట అన్నా నువ్వు మౌనంగా ఉండిపోయావా? ఆమెకు నా మీద అంత చులకనా భావమా? అసలు ఆమెకు మనం కలుసున్న విషయం ఎలా తెలిసింది అని కావ్య గట్టిగా అడిగింది. కిరణ్ తడబడుతూ, నాకు తెలియదు కావ్య, తను సడన్గా వస్తుందని నేను ఊహించలేదు. తనను ఏమీ అనకు, తను చాలా అమాయకురాలు అన్నాడు. అమాయకురాలా? నీకు ఆమె అమాయకురాలిగా కనిపిస్తుందా? నాకు మాత్రం ఆమె ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. కిరణ్, నువ్వు త్వరగా తేల్చుకో. నేను లేదా నీ భార్య ఎవరో ఒక్కరే ఉండాలి నీ జీవితంలో. నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళి ఆవిడతో గట్టిగా మాట్లాడకపోతే నేను రేపు నీ ఇంటికి వచ్చి నిలదీస్తాను అని కావ్య హెచ్చరించింది. కిరణ్ భయంతో వణికిపోయాడు. ఇంటికి వెళ్తే జానకి ఏమని అడుగుతుందో, పిల్లల ముందు గొడవ పడుతుందోనని అతను సతమతమయ్యాడు. రాత్రి 8 గంటలకు కిరణ్ ఇంటికి చేరుకున్నాడు. డోర్ తీయగానే లోపల ప్రశాంతంగా ఉంది. పిల్లలు అభి, నవ్య హోంవర్క్ చేసుకుంటున్నారు. జానకి వంటగదిలో పనిచేస్తుంది. కిరణ్ను చూడగానే ఆమె ఎప్పటిలాగానే చిరునవ్వుతో పలకరించింది. కానీ ఆ చిరునవ్వులో ఎక్కడా ఎరుకు లేదు. ఒక రకమైన మౌనం ఉంది. వచ్చారా అండి, కాఫీ తాగుతారా అని అడిగింది జానకి. కిరణ్ ఆశ్చర్యపోయాడు. జానకి గొడవ పడుతుందని, నిలదీస్తుందని అనుకున్నాడు. కానీ ఆమె చాలా సాధారణంగా ఉండడం చూసి అతనికి మరింత భయం వేసింది. జానకి, ఈరోజు ఆఫీస్లో కిరణ్ ఏదో చెప్పబోయాడు. జానకి వెంటనే అడ్డుకుంది. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేయండి. పిల్లలకు ఆకలి వేస్తుంది, భోజనం చేద్దాం రండి అని చెప్పి భోజనం వడ్డించడానికి వెళ్ళిపోయింది. భోజనం చేసేటప్పుడు కూడా జానకి కిరణ్ వైపు చూడలేదు. పిల్లలతో కబుర్లు చెబుతూ నవ్వుతూ గడిపింది. కిరణ్ మాత్రం తినలేక, జానకి మనసులో ఏముందో అర్థం కాక ఒక ముద్ద మింగలేకపోయాడు. భోజనం అయ్యాక జానకి పిల్లలను బెడ్రూమ్లోకి పంపేసి కిరణ్ దగ్గరకు వచ్చింది. ఏవండి, ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. మనుషులు ఎంత తెలివైన వారైనా, ఎంత అబద్ధాలు ఆడినా నిజం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది దాచినా దాగదు. మీరు ఆఫీస్లో ఎవరితో ఉంటున్నారో, ఏమవుతుందో నాకు అంతా తెలుసు. కానీ నేను మీతో గొడవ పడాలని అనుకోవడం లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ సంసారం కోసం నేను మీతో మౌనంగానే యుద్ధం చేస్తాను. ఈ రోజు నుంచి మీరు ఇంటికి ఎప్పుడు వస్తారో, ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుస్తుంది అని చాలా నిశ్చయంగా చెప్పింది జానకి. కిరణ్ షాక్ అయ్యాడు. జానకి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అది కేవలం స్నేహం మాత్రమే అన్నాడు భయపడుతూ. స్నేహం అంతా మీ ఇష్టమండి. మీరు దేనిని స్నేహం అంటారో, దేనిని ప్రేమ అంటారో నాకు అనవసరం. కానీ గుర్తుపెట్టుకోండి, నా పిల్లల తండ్రిని నేను ఎవ్వరికీ వదులుకోను. మీరు దారి తప్పితే మిమ్మల్ని దారిలోకి తెచ్చుకోవడం ఎలాగో నాకు తెలుసు అని చెప్పి జానకి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కిరణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన భార్యలో ఇంతటి కఠినత్వం ఉంటుందని అతను ఊహించలేదు. మరుసటి రోజు ఉదయం కిరణ్ ఆఫీస్కి వెళ్ళగానే కావ్య మళ్ళీ అతని కోసం ఎదురు చూస్తుంది. ఏమైంది కిరణ్, మీ ఆవిడ ఏమన్నది? నువ్వు ఆవిడకు క్లియర్గా చెప్పావా అని అడిగింది కావ్య. కిరణ్ మౌనంగా ఉన్నాడు. చూడు కిరణ్, నేను నీ కోసం ఎంత త్యాగం చేశానో తెలుసా? నువ్వు నన్ను ఇలా అవమానిస్తే నేను తట్టుకోలేను. జానకికి మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని మనం చెప్పాలి. లేకపోతే నేనే వెళ్ళి ఆవిడకు అన్ని ఆధారాలు చూపిస్తాను అని కావ్య బెదిరించింది. కిరణ్ భయంతో కావ్య వైపు చూశాడు. కావ్య కళ్ళు కసిగా ఉన్నాయి. ఆమె ఏదో ఒక ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. జానకిని ఎలాగైనా సరే ఓడించాలని, కిరణ్ను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు కిరణ్ ఒకవైపు తన భార్య జానకి పట్టుదల, మరోవైపు కావ్య బెదిరింపులు. ఈ రెండిటి మధ్య ఏమవుతుందో చూడాలి. ఆ రాత్రి కిరణ్కు నిద్ర పట్టలేదు. పక్కనే జానకి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. లేదా అలా నటించడంలో ఆమె సఫలమైంది. కిరణ్ గుండె మాత్రం భయంతో, అపరాధ భావంతో వేగంగా కొట్టుకుంటుంది.
గదిలోని నిశ్శబ్దం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒకప్పుడు ఇదే గదిలో జానకితో ఎన్నో ఆప్యాయమైన కబుర్లు చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ గది ఒక జైలులా, జానకి మౌనం ఒక శిక్షలా అనిపిస్తుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. కావ్యతో నాకున్న పాత పరిచయాన్ని స్నేహంగానే ఉంచుకోవాల్సింది. ఆమె మీద జాలితో దగ్గరయ్యాను. కానీ ఇప్పుడు అది నా మెడకు చుట్టుకున్న పాములా మారింది. కావ్య నన్ను వదిలేలా లేదు. జానకి నా తప్పును క్షమించేలా లేదు. నేనిప్పుడు ఏం చేయాలి అని తనలో తాను కుమిలిపోతూ తెల్లవార్లు కళ్ళు అప్పగించి సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు కిరణ్. తెల్లవారింది. ఇంట్లో ఎప్పటిలాగానే హడావిడి మొదలైంది. జానకి ఉదయాన్నే లేచి పిల్లల కోసం బాక్సులు సిద్ధం చేస్తుంది. ఆమె కదలికల్లో ఎక్కడా నిరుత్సాహం లేదు. కిరణ్ బెడ్ దిగి నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళాడు. జానకి అని మెల్లగా పిలిచాడు. జానకి తల తిప్పి చూడలేదు. కూరగాయలు తరుగుతూనే, ఏవండి, వేడి నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి, ఆఫీస్కి లేట్ అవుతుంది అని రోబోలా చెప్పింది. ఆమె గొంతులో ఎమోషన్ లేదు, కోపము లేదు, కేవలం ఒక బాధ్యత మాత్రమే వినిపించింది. కిరణ్ ఆమె దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వెయ్యబోయాడు. వెంటనే జానకి 2 అడుగులు వెనక్కి వేసి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో ఉన్న తీక్షణతకు కిరణ్ చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. దయచేసి నన్ను తాకకండి. మీ చేతులకు ఉన్న ఆ పరాయి స్త్రీ స్పర్శ వాసన పోయే వరకు, నా మనసులో మీ మీద ఉన్న గౌరవం తిరిగి వచ్చే వరకు నాకు దూరంగా ఉండండి అని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాటలు కిరణ్ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. 8 ఏళ్ల కాపురంలో జానకి తనను ఇంతలా దూరం పెట్టడం ఇదే మొదటిసారి. ఆమె ఏడ్చి గొడవపడి ఉంటే కిరణ్ బతిమలాడి ఒప్పించుకునేవాడేమో. కానీ ఈ నిశ్శబ్ద బహిష్కరణను అతను తట్టుకోలేకపోయాడు. తల దించుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్కు చేరుకున్న కిరణ్ మనసు ఏమాత్రం బాగాలేదు. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. కావ్య తన క్యాబిన్లోకి వస్తుందేమోనని భయంగా చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి కావ్య అతని క్యాబిన్ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు నిద్రలేమితో ఉబ్బి ఉన్నాయి. ముఖంలో విపరీతమైన కోపం స్పష్టంగా కనిపిస్తుంది. కిరణ్ టెన్షన్ పడుతూ లేచి నిలబడ్డాడు. కావ్య, ఎవరైనా చూస్తారు, ప్లీజ్ కూర్చో అన్నాడు. కావ్య కోపంగా అతని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ విసిరికొట్టింది. ఎవరు చూస్తే నాకేంటి కిరణ్, నేను నీకు దొంగచాటు ప్రియురాలిని కాదు. నాకంటూ ఒక గౌరవం ఉంది. నిన్న మీ ఆవిడ క్యాంటీన్లోకి వచ్చి నన్ను అందరి ముందు అవమానిస్తుంటే నువ్వు కనీసం నోరు విప్పలేదు. ఎందుకు? ఆమె అంటే అంత భయమా నీకు అని నిలదీసింది. కిరణ్ తల పట్టుకొని కూర్చున్నాడు. అర్థం చేసుకో కావ్య, జానకికి మన విషయం అంతా తెలిసిపోయింది. రాత్రి నన్ను ఇంట్లో నిలదీసింది. నేను 2 పడవల మీద కాలు వేసి బతకలేను. నా పిల్లలంటే నాకు ప్రాణం. వాళ్ళను వదిలేసి నేను రాలేను. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని మొదటిసారి తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వినగానే కావ్యలో అహంకారం దెబ్బతింది. వదిలేయాలా? ఎంత ఈజీగా అనేసావు కిరణ్. నా జీవితంలో ఆడుకొని నా ఆశలను పెంచి ఇప్పుడు నీ భార్యకు భయపడి నన్ను వదిలేస్తావా? కుదరదు. నేను నీ కోసం నా సర్వస్వాన్ని అర్పించాను. ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంతే అంటూ గట్టిగా అరిచింది. కావ్య, ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడు, ఇది ఆఫీస్ అని కిరణ్ బతిమలాడుకున్నాడు. కావ్య అతని టేబుల్ దగ్గరకు వంగి అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రమాదకరమైన స్వరంతో అంది. చూడు కిరణ్, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ వీకెండ్ లోపు నువ్వు జానకికి విడాకులు ఇస్తానని చెప్పాలి. లేదంటే నేనే నేరుగా నీ ఇంటికి వచ్చి నీ తల్లిదండ్రుల ముందు, నీ పిల్లల ముందు మన ఇద్దరి బంధం గురించి ఆధారాలతో సహా బయటపెడతాను. అప్పుడు నీ పరువు ఏమవుతుందో నీకే తెలుసు. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ అని చెప్పి క్యాబిన్ తలుపు గట్టిగా వేసుకొని వెళ్ళిపోయింది. కిరణ్ కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఒకవైపు తనను దూరం పెడుతున్న భార్య, మరొక వైపు తన జీవితాన్ని నాశనం చేస్తానంటున్న కావ్య. తను తీసిన గోతులో తానే పడిపోయానని అతనికి అర్థమైంది. మరోవైపు ఇంట్లో ఉన్న జానకి కేవలం మౌనంగా కూర్చొని వదిలేయదలుచుకోలేదు. తన శత్రువు కావ్య బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. కావ్య ఆఫీస్లో HR మేనేజర్ అంటే ఆమెకు అందరి కదలికలు తెలుస్తాయి. కాబట్టి కిరణ్ ఫోన్ చెక్ చేయడం లేదా కిరణ్ను అడగడం ద్వారా ఏమీ లాభం లేదని జానకికి తెలుసు. ముందుగా జానకి తన అత్తయ్యకు ఫోన్ చేసింది. హలో అత్తయ్య గారు, బాగున్నారా అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. బాగున్నానమ్మా జానకి, పిల్లలు బాగున్నారా? కిరణ్ ఎలా ఉన్నాడు? ఈ మధ్య వాడికి అస్సలు తీరికే ఉండడం లేదు. కనీసం ఫోన్ కూడా చేయడం లేదు అని ఆవిడ ఫిర్యాదు చేసింది. జానకి చిన్నగా నవ్వి, అవును అత్తయ్య గారు,
ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువైందట. అందుకే మీతో ఒక మాట చెబుదామని ఫోన్ చేశాను. వచ్చే వారం మీరు మామయ్య గారు ఒక 10 రోజులు మా దగ్గరకు వచ్చి వెళ్ళండి. పిల్లలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు వస్తే కిరణ్కు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని అడిగింది. అలాగే అమ్మా, తప్పకుండా వస్తాం. వాడి నాన్నగారితో చెప్పి రేపే టికెట్స్ బుక్ చేయిస్తాను అని ఆవిడ సంతోషంగా ఫోన్ పెట్టింది. జానకి మనసులో ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. కిరణ్ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే కిరణ్ బయటకు వెళ్ళడానికి భయపడతాడు. కుటుంబ సభ్యుల ముందు కావ్య ఫోన్లు వచ్చినా మాట్లాడలేడు. కిరణ్ చుట్టూ కుటుంబం అనే రక్షణ వలయాన్ని అల్లితే కావ్య అతన్ని ఒంటరి చేయలేదని జానకి వేసిన మొదటి మాస్టర్ స్ట్రోక్ ఇది. మరుసటి రోజు మధ్యాహ్నం జానకి ఇంట్లో పిల్లల బట్టలు సర్దుతుంది. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీస్తే కొరియర్ బాయ్ నిలబడి ఉన్నాడు. మేడం, జానకి గారు మీరేనా? ఒక పార్సల్ వచ్చింది అని ఒక చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. జానకి ఆశ్చర్యంగా ఆ పార్సల్ తీసుకుని లోపలికి వచ్చింది. అడ్రస్ చూస్తే పంపిన వారి పేరు లేదు. జాగ్రత్తగా ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక ఖరీదైన మెన్స్ పర్ఫ్యూమ్ బాటిల్, కిరణ్ వాడే ఖరీదైన చేతి గడియారం మరియు ఒక చిన్న కవర్ ఉన్నాయి. ఆ చేతి గడియారం కిరణ్దే అని జానకికి ఇట్టే అర్థమైంది. గత వారం రోజులుగా కిరణ్ ఆ వాచ్ పెట్టుకోవడం లేదు. అది ఎక్కడో పోయిందని ఆమెకు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు అది ఆ పార్సల్లో రావడం చూసి జానకి చేతులు వణికాయి. నెమ్మదిగా ఆ కవర్ తెరిచి అందులో ఉన్న గ్రీటింగ్ కార్డ్ చదివింది. అందులో ఇలా రాసి ఉంది. డియర్ జానకి, నువ్వు లంచ్ బాక్స్ పంపినంత మాత్రాన కిరణ్ నీ వాడు అయిపోడు. అతని మనసు, అతని సమయం, అతని వస్తువులు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. గత శుక్రవారం రాత్రి కిరణ్ నా దగ్గరే ఉన్నాడు. తొందరలో తన వాచ్ నా బెడ్రూమ్లో మర్చిపోయి వెళ్ళాడు. అతని భార్యగా ఈ పాత వాచ్ నువ్వు ఉంచుకో. అతనికి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. ఇట్లు కిరణ్ ప్రాణం కావ్య. ఆ అక్షరాలు చదువుతుంటే జానకి గుండె పగిలినంత పనైంది. శుక్రవారం రాత్రి కిరణ్ తన ఫ్రెండ్ తండ్రికి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి కావ్య దగ్గరికి వెళ్ళాడని ఆమెకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తన భర్త మరొక స్త్రీతో గడిపిన క్షణాలను ఊహించుకుంటేనే ఆమెకు అసహ్యం వేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతిలోని పేపర్ను గట్టిగా నలిపేసి ఆ వాచ్ను నేలకేసి కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ క్షణాల్లో ఆమె తనను తాను నియంత్రించుకుంది. లేదు జానకి, నువ్వు ఏడవకూడదు. కావ్య నిన్ను రెచ్చగొట్టాలని చేస్తోంది. నీ ఎమోషన్స్తో ఆడుకొని నువ్వు కిరణ్తో గొడవపడి అతన్ని ఇంట్లో నుంచి గెంటేసేలా చెయ్యాలని ఆమె ప్లాన్. ఆ ట్రాప్లో నువ్వు పడకూడదు అని తనకు తాను సర్ది చెప్పుకుంది. జానకి ఆ పర్ఫ్యూమ్ బాటిల్ను, వాచ్ను అలాగే ఆ బాక్సులో పెట్టి పక్కన పెట్టింది. కావ్య వేసిన ఈ సైకలాజికల్ గేమ్కు ఆమెకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం కిరణ్ ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కావ్య తన కారులో అటుగా వచ్చి కిరణ్ ముందు ఆగింది. కార్ ఎక్కు కిరణ్, నేను డ్రాప్ చేస్తాను. దారిలో మాట్లాడుకోవాలి అంది కావ్య అధికారికంగా. కిరణ్ భయంగా అటు ఇటు చూసి ఎవరు చూడడం లేదని నిర్ధారించుకొని కారెక్కాడు. కార్ స్టార్ట్ అవ్వగానే కావ్య నవ్వింది. ఏంటి కిరణ్, డల్గా ఉన్నావు? మీ ఆవిడకు నేను పంపిన గిఫ్ట్ ఇంకా అందలేదా అంది వెటకారంగా. కిరణ్ ఆశ్చర్యంగా చూస్తూ, గిఫ్ట్ ఏంటి? జానకికి నువ్వెందుకు పంపుతావు అన్నాడు. కావ్య నవ్వుతూ, నువ్వు నా దగ్గర వదిలేసిన నీ పాత వాచ్ ఆమెకు పంపాను కిరణ్. శుక్రవారం రాత్రి మనం ఎంత ఎంజాయ్ చేశామో ఒక్క చిన్న లెటర్ రాసి పెట్టాను. ఈ పాటికి ఆ లెటర్ చదివి నీ భార్య సూట్ కేస్ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయే ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. దా పార్టీ చేసుకుందాం అంది కావ్య గర్వంగా. కిరణ్ ముఖం నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయింది. ఏం చేశావు కావ్య? నీకు పిచ్చెక్కిందా? నా కాపురంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు? జానకి ఆ లెటర్ చూస్తే నన్ను చంపేస్తుంది. ఆపు కారు, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని అరిచాడు కిరణ్. కానీ కావ్య కారు ఆపలేదు. ఆమె చంపదు కిరణ్, నిన్ను వదిలేస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే అని స్పీడ్ పెంచింది. అదే సమయంలో కావ్య ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద తెలియని నంబర్. ఆమె కాల్ లిఫ్ట్ చేసి కారు బ్లూటూత్కు కనెక్ట్ చేసింది. హలో, ఎవరు అంది కావ్య. అవతల వైపు నుంచి వినిపించిన గొంతు వినగానే కావ్య కిరణ్ ఇద్దరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నేను కావ్య, జానకిని మాట్లాడుతున్నాను. జానకి గొంతులో విపరీతమైన ప్రశాంతత, ఒక రకమైన గంభీరత ఉన్నాయి. కిరణ్ భయంతో శ్వాస తీసుకోవడం మర్చిపోయాడు. కావ్య కాస్త తడబడిన ధైర్యం తెచ్చుకొని
ఓ జానకి గారా, చెప్పండి, నా పార్సల్ అందిందా? మీకు నా సర్ప్రైజ్ నచ్చిందా అని వెటకారంగా అడిగింది. చాలా నచ్చింది కావ్య గారు. మీరు పంపిన ఆ పాత వాచ్, పర్ఫ్యూమ్ బాటిల్ చూశాను. కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు. మా ఆయనకు పాత వస్తువుల మీద మోజు ఎప్పుడో పోయింది. ఆయన ఏది వాడినా బ్రాండెడ్, ఫ్రెష్గా ఉండేదే వాడతాడు. పాతవి, మిగిలిపడినవి ఆయన వాడరని మీకు బహుశా తెలియదేమో అంది జానకి సూటిగా, కావ్య క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ. కావ్య కోపంతో రగిలిపోయింది. జానకి, లిమిట్స్లో ఉండి మాట్లాడు. కిరణ్ ఎవరిని కోరుకుంటున్నాడో, ఎవరితో ఉంటున్నాడో నీకు ఆ లెటర్ చదివితే అర్థమై ఉంటుంది. నీకు సిగ్గు రోషం ఉంటే అతన్ని వదిలేసి వెళ్ళిపో అని అరిచింది. జానకి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు కారులో ఉన్న కిరణ్కు వణుకు పుట్టించింది. నాకు సిగ్గు రోషం ఉన్నాయి కాబట్టే నా భర్తను ఎవరో రోడ్డు మీద దొరికిన అనాథకు వదిలేయకుండా కాపాడుకుంటున్నాను కావ్య. అయినా మీరు పంపిన పార్సల్ నా దగ్గర లేదు. దాన్ని నేను సరైన చోటికి పంపించేశాను అంది జానకి. సరైన చోటికా అంటే? కావ్యకు అర్థం కాలేదు. అవును కావ్య గారు, మీ ఆఫీస్ హెచ్ఆర్ హెడ్ వినోద్ గారికి కొరియర్ చేశాను. దాంతోపాటు మీరిచ్చిన ఆ లవ్ లెటర్, మీ ఆఫీస్ నిబంధనలకు విరుద్ధంగా ఒక కొలీగ్తో మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి ఒక చిన్న కంప్లైంట్ లెటర్ కూడా జత చేసి పంపాను. రేపు ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీ టేబుల్ మీద ఆ పార్సల్ మీకే స్వాగతం చెబుతుంది అని బాంబు పేల్చింది జానకి. కారు సడన్ బ్రేక్ వేసి ఆపేసింది కావ్య. ఆమె ముఖంలో ఇప్పుడు అహంకారం లేదు, తీవ్రమైన భయం ఆవరించింది. ఆఫీస్లో పరువు పోతే తన కెరీర్ ఏమవుతుందో ఆమెకు తెలుసు. వాట్ ఆర్ యు మ్యాడ్ జానకి? నువ్వు అలా ఎలా చేశావు అని అరుస్తుంది కావ్య. ఒక కుటుంబం ఉన్న మొగాడితో రహస్యంగా గదిలో గడపడం మీ హెచ్ఆర్ పాలసీలో ఉందో లేదో నాకు తెలియదు కావ్య. కానీ ఒక ఇల్లాలు తన సంసారాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తుందని మీకు తెలియజేయడానికే ఇలా చేశాను. ఇంకోసారి నా భర్త జోలికి వచ్చినా, నా ఇంటి వైపు చూసినా మీ పరువు బజారులో ఉంటుంది. మైండ్ ఇట్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది జానకి. కారులో పిన్ డ్రాప్ సైలెంట్. కిరణ్ భయంతో సీట్లో కుంచుకుపోయాడు. తన భార్యలో దాగి ఉన్న ఈ కాలిక అవతారాన్ని చూసి అతనికి ముచ్చెమంటలు పుట్టాయి. జానకి వేసిన ఆ దెబ్బకు కావ్యకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. జానకితో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే అని ఆమెకు మొదటిసారి గట్టిగా అర్థమైంది. కిరణ్ నెమ్మదిగా కార్ డోర్ తీసి కిందకు దిగాడు. కావ్య, ఇకపై నన్ను కాంటాక్ట్ చేయకు. నా భార్య ఏమైనా చేయగలదు. నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అని చెప్పి వేగంగా ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. కావ్య స్టీరింగ్ మీద గట్టిగా గుద్దుకుంది. జానకి చేతిలో ఓడిపోయినందుకు ఆమె అహంకారం దెబ్బతింది. లేదు జానకి, నేను అంత ఈజీగా వదిలిపెట్టను. నువ్వు నా కెరీర్ మీద దెబ్బ కొట్టావు. నేను నీ కాపురం కూల్చేస్తాను అని కసితో కళ్ళు ఎర్రబడ్డాయి కావ్యకు. ఉదయం 9 గంటలు. సూర్యుడి కిరణాలు ఇంకా పూర్తిగా వేడెక్కక ముందే కావ్య మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది. కారులో ఆఫీస్కు వెళ్తున్నంతసేపు ఆమె ఆలోచనలన్నీ నిన్న రాత్రి జరిగిన సంఘటన చుట్టే తిరుగుతున్నాయి. జానకి అంత తెగిస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. తన సొంత ఆఫీస్ హెచ్ఆర్ హెడ్ వినోద్కు జానకి ఆ పార్సల్ పంపిందంటే ఈ పాటికి ఆఫీస్లో ఇంకెంతమందికి ఈ విషయం తెలిసిపోయిందో అన్న భయం కావ్యను తొలిచేస్తుంది. ఆఫీస్ పార్కింగ్ లాట్లో కారు ఆపి బ్యాగ్ తీసుకొని లోపలికి నడిచింది. ఆమె అడుగుల్లో ఎప్పటిలా ఆత్మవిశ్వాసం లేదు. ప్రతి ఒక్కరూ తనని చూస్తున్నారేమో అన్న భయం, అనుమానం. లిఫ్ట్ ఎక్కి తన ఫ్లోర్కు చేరుకోగానే రిసెప్షనిస్ట్ ఆమెను పిలిచింది. కావ్య మేడం, వినోద్ సార్ మిమ్మల్ని అర్జెంటుగా తన క్యాబిన్కి రమ్మన్నారు అని చెప్పింది. కావ్య గుండె ఒక్కసారిగా జారిపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ వినోద్ క్యాబిన్ తలుపు తట్టి లోపలికి వెళ్ళింది. టేబుల్ మీద నిన్న తాను జానకికి పంపిన పార్సల్, అందులోని కిరణ్ పాత వాచ్, ఆ పర్ఫ్యూమ్ బాటిల్, తాను రాసిన లెటర్ అన్నీ వరుసగా పెట్టి ఉన్నాయి. వాటి పక్కనే జానకి రాసిన కంప్లైంట్ లెటర్ కూడా ఉంది. వినోద్ ముఖం చాలా సీరియస్గా ఉంది. ఆఫీస్లో కావ్యకు ఘోర అవమానం. కూర్చో కావ్య అన్నాడు వినోద్. గొంతులో ఎక్కడ మర్యాద లేదు. కావ్య వణుకుతున్న చేతులతో కుర్చీ లాక్కొని కూర్చుంది. వినోద్ టేబుల్ మీద ఉన్న లెటర్ను ఆమె వైపు ముందుకు తోస్తూ, ఏంటిది కావ్య, నువ్వు ఒక సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ పొజిషన్లో ఉన్నావు. మన కంపెనీ పాలసీలు నీకు బాగా తెలుసు. తోటి ఉద్యోగులతో ఎలా మెలగాలి, ప్రొఫెషనలిజం ఎలా మెయింటైన్ చేయాలో ఇతరులకు ట్రైనింగ్ ఇచ్చే స్థానంలో ఉన్న నువ్వు ఒక పెళ్ళైన వ్యక్తితో, అది మన ఆఫీస్లో పనిచేసే వ్యక్తితో
ఇలాంటి చీప్ ఎఫైర్ పెట్టుకోవడం ఏంటి అని సూటిగా అడిగాడు. కావ్య తలదించుకుంది. ఆమె అహంకారం ముక్కలైపోయింది. సార్ అది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్ అని నత్తిగా చెప్పడానికి ప్రయత్నించింది. స్టాప్ ఇట్ కావ్య అని గట్టిగా అరిచాడు వినోద్. ఇందులో ఉన్న లెటర్ నువ్వే రాశావు కదా. అతన్ని ఎంకరేజ్ చేసి అతని భార్యకు ఈ పార్సల్ పంపడం ఏ రకమైన ప్రొఫెషనిజం. అతని భార్య జానకి గారు చాలా డీసెంట్గా ఈ కంప్లైంట్ పంపారు. ఆమె గనక నేరుగా పోలీసులకు వెళ్తుంటే లేదా ఇక్కడికి వచ్చి రచ్చ చేసి ఉంటే కంపెనీ పరువు ఏమయ్యేది, నీ పరువు ఏమయ్యేది? కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడు అందరినీ శాసించే కావ్య ఇప్పుడు ఒక ముద్దాయిలా తలదించుకొని కూర్చోవడం ఆమెకు నరకంలా అనిపించింది. చూడు కావ్య, నీ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి ఈ ఒక్కసారికి నిన్ను వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఈ విషయం మేనేజ్మెంట్కు తెలిస్తే నిన్ను ఫైర్ చేయడం ఖాయం. ఇకపై కిరణ్ అనే కాదు, ఆఫీస్లో ఎవరితోనూ ఇలాంటి ఇష్యూ రాకూడదు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. యూ మే లీవ్ నౌ అని కరాఖండిగా చెప్పాడు వినోద్. కావ్య ఆ వస్తువులను తీసుకొని ఏడుస్తూ క్యాబిన్ బయటకు వచ్చింది. వాష్రూంలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని అద్దంలో తనను తాను చూసుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. మేకప్ చెదిరిపోయింది. జానకి, ఎంత పని చేశావే! నా ఆత్మగౌరవాన్ని నా ఆఫీస్లోనే చంపేశావు. కిరణ్ను నా నుండి దూరం చేయడానికి నువ్వు వేసిన ఈ ఎత్తుగడకు నేను బలి అయిపోయాను. నిన్ను వదలను. నీ కాపురాన్ని నాశనం చేయకపోతే నా పేరు కావ్య కాదు అని పళ్ళు నూరుకుంటూ ప్రతిజ్ఞ చేసింది. కానీ ఏం చేయాలో ఆమెకు అప్పుడే పాలుపోలేదు. కిరణ్ తనకు దూరంగా వెళ్ళిపోయాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఆమెకు ఉన్న ఒకే ఒక్క దారి కిరణ్ ఎమోషన్స్తో ఆడుకోవడం. మరోవైపు కిరణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. జానకి ప్లాన్ చేసినట్లుగానే కిరణ్ తల్లిదండ్రులు ఉదయాన్నే ఊరి నుండి వచ్చేశారు. మనవడు మనవరాలిని చూడగానే వాళ్ళ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. జానకి ఎంతో ఆప్యాయంగా వాళ్లకు కాఫీలు ఇచ్చి వాళ్లకు ఇష్టమైన టిఫిన్లు చేసి పెట్టింది. కిరణ్ బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. తన తల్లిదండ్రులను చూడగానే కిరణ్కు కాస్త ధైర్యం వచ్చినట్లు అనిపించింది. వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించాడు. ఏంట్రా కిరణ్, మరి అంతలా చిక్కిపోయావు? ఆఫీస్లో పనేమైనా ఎక్కువైపోయిందా అని అడిగింది తల్లి ఆందోళనగా. కిరణ్ జానకి వైపు చూశాడు. ఆమె ముఖంలో ఎక్కడా అసహనం కానీ రాత్రి జరిగిన గొడవ తాలూకు ఆనవాలు కానీ లేవు. ఎంతో మామూలుగా ఒక ఆదర్శ కోడలిలా నవ్వుతూ అత్తగారికి సమాధానం చెప్పింది. అవునత్తయ్య, ఈ మధ్య ఆఫీస్లో కొత్త ప్రాజెక్టు వల్ల మీ అబ్బాయికి కంటి నిండా నిద్ర కూడా ఉండడం లేదు. అందుకే కదా మిమ్మల్ని రమ్మన్నాను. మీరుంటే ఆయనకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని నవ్వుతూ చెప్పింది. ఆ మాటల్లోని వ్యంగ్యం కిరణ్కు మాత్రమే అర్థమైంది. నీకు బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేకుండా చేయడానికి, నిన్ను ఇంటికే కట్టేయడానికి వేసిన ప్లాన్ ఇది అని జానకి కళ్ళు కిరణ్కు స్పష్టంగా చెబుతున్నాయి. కిరణ్ తలదించుకున్నాడు. ఆ రోజంతా జానకి కిరణ్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కిరణ్ ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ వస్తే తల్లిదండ్రుల ముందే మాట్లాడాల్సి వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేద్దామంటే ఎవరైనా చూస్తారేమో అన్న భయం. పూర్తిగా ఒక ధర్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా అయిపోయింది కిరణ్ పరిస్థితి. రాత్రి 10 గంటల సమయం. పిల్లలు అత్తమామలు నిద్రపోయారు. గదిలోకి వచ్చిన జానకి కిరణ్ వైపు కనీసం చూడకుండా తన పరుపు కింద వేసుకొని పడుకోబోయింది. కిరణ్ ఇక తట్టుకోలేకపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. జానకి, ప్లీజ్ నాతో ఒక్క మాట మాట్లాడు. నువ్వు ఇలా నన్ను అసహించుకుంటూ నాతో మాట్లాడకుండా ఉంటే నేను పిచ్చోడిని అయిపోతాను. అవును, నేను తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. కానీ నన్ను క్షమించడానికి ఒక్క అవకాశం ఇవ్వు అని బతిమలాడాడు. అతని గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తుంది. జానకి నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు. కేవలం శూన్యం మాత్రమే ఉంది. సారీ చెబితే తెగిన దారం మళ్ళీ అతుక్కుంటుందా కిరణ్ అని ప్రశాంతంగా అడిగింది జానకి. కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. మీరు తప్పు చేశారని తెలిసిన రోజు నేను ఎంత ఏడ్చానో మీకు తెలుసా? నా ప్రపంచం కుప్పకూలిపోయినట్లు అనిపించింది. నేను మీకు ఏం తక్కువ చేశాను? 8 ఏళ్ల కాపురంలో మీకోసం, మీ ఇష్టాల కోసం నా జీవితాన్ని ధారపోశాను. కానీ మీరు ఆ పాత ప్రియురాలి మోజులో పడి నన్ను, నా పిల్లల భవిష్యత్తును రోడ్డున పడేయాలని చూశారు. నేను చూసిన ఆ మెసేజ్లు, ఆ ఫోటోలు నా కళ్ళ ముందు రాత్రింబవలు మెదులుతూనే ఉన్నాయి. వాటిని చెరిపేయడం మీ సారీ వల్ల కాదు కిరణ్ అని కఠినంగా చెప్పింది జానకి. నేను కావ్యను వదిలేశాను.
నిన్న రాత్రి జరిగిన తర్వాత నేను ఆమెతో ఇక సంబంధం పెట్టుకోనని చెప్పేశాను. నన్ను నమ్ము ప్లీజ్ అన్నాడు కిరణ్. నమ్మకం. జానకి పెద్దగా నవ్వింది. కానీ ఆ నవ్వులో బాధ ఉంది. ఆ నమ్మకాన్నే కదా మీరు మీ చేతులారా చంపుకున్నారు. మీరు కావ్యను వదిలేశారో లేదో నాకు అనవసరం. నా పిల్లలకు ఒక తండ్రి కావాలి. మా అత్తమామలకు వాళ్ళ కొడుకు పరువు దక్కాలి. అందుకే ఈ నాటకం ఆడుతున్నాను. అంతకు మించి మీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, గౌరవము లేదు. ఇప్పుడు పడుకోండి అని చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకుంది జానకి. చీకటిలో కిరణ్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. తన ఒక చిన్న తప్పు తన జీవితంలోని అమూల్యమైన ప్రేమను ఎలా దూరం చేసిందో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. జానకి మనసును తిరిగి గెలుచుకోవడం అంత సులభం కాదని అతనికి తెలిసిపోయింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.